దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 17. పాపం వలన వచ్చు జీతము మరణము. రోమా 6:23. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. ఎజెకియేలు గ్రంథం 18:4. అప్పుడప్పుడు తలంచని విధంగా మనకు నష్టములు కలుగును. 2 రాజులు 4:38 ఒక గొప్ప కరువు వచ్చిన విషయం చదువుదుము. వర్షము లేనందున ఎక్కడ ధాన్యం లేకపోయాను. భూమి బీడుగా పడి ఉన్నందున తినుటకు ఏమైనా దొరుకునా అని జనులు ఇటు అటు వెతుకుచూ వెలుచుండిరి. బియ్యము కానీ, కూరగాయలు కానీ, గోధుమలు కానీ వారికి లేవు. అందువలన వారు ఆకులు తిని జీవించుచుండిరి. అదే పరిస్థితి ఈ దినములలో కూడా ప్రపంచంలో ఉన్నది. ఒకవైపు ఈ లోకపు విద్య, ఐశ్వర్యము, వారు సాధించిన గొప్ప విషయములపై ప్రజలు గర్వించుచున్నారు. మరి ఒక వైపున పాప నిలయములందు పడి అశుద్ధత, మలినములతో కురులిపోతున్నారు. ఎంతెంత సమయం సినిమాలు, చెడు స్థలములలో గడుపుచున్నారు. ఎక్కడికి వెళ్ళినా చెడు పుస్తకములు తమతోనే తీసుకుని వెలుచు వాటిని చదువుటకు ఎంతో సమయమును వ్యర్థం చేయుచున్నారు. 2 రాజుల గ్రంథం 4:39 మనుషులు కూర ఆకులను ఏరుటకై అడవిలోనికి వెళ్ళినప్పుడు వారు వెర్రి ద్రాక్ష తీగలను చూచి వాటి ఆకులను తెంచి పెద్ద కుండలో వేసి వండుచు మనకి ఈరోజు మంచి భోజనం దొరికింది అని చెప్పుకొనుచుండిరి. అయితే వారికి ఆహారము వడ్డించబడి భుజించనారంభించినప్పుడు వారిలో కొంచెము జ్ఞానము గలవాడొకడు ఆ వంటకంలో ఏదో కొంత పొరపాటు ఉందని గ్రహించి ఎలీషాతో, దైవజనుడా, కుండలో విషముంది అని కేకలు వేసెను. వారు దైవజనుని యొద్దకు వెళ్ళి, దైవజనుడా, మేము విషమును తిని ఉన్నందున కొన్ని విషయములలో చావునై ఉన్నాం, దయచేసి మాకు సహాయం చేయము అని చెప్పినప్పుడు దైవజనుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం కొంత పిండి తెచ్చి ఆ కుండలో వేయగా ఆ విషము విరుగుడైను. యేసుక్రీస్తు ప్రభు, జీవాహారము నేనే, నన్ను భుజించడం ద్వారా మీరెల్లప్పుడూ జీవించగలరు అని చెప్పాను. నీ జీవితంలో పాపం వలన కలిగిన విషమునకు విరుగుడుగానున్న ఆహారము ఇది ఒకటే. ప్రైజ్ ద లార్డ్.